హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టారంటే క్రిస్పీగా భలే ఇష్టంగా తింటారు. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి. ఉల్లి విత్తనాలు అంటారు కదండి, వాటిని వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు వామును వేసుకోండి. కలోంజీ సీడ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక 1 పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి ఈ రెండింటిని చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు కూడా మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. వీటిని కూడా ఒక 50% కుక్ చేసుకోండి. మరి ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. వాటిని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయినాక ఇందులో 1 పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ కోసం వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేదు ఈ ఫ్లేవర్ అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. పసుపు కూడా ఆయిల్లో మంచిగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఇలా సన్నగా తురిమేసి పెట్టేసుకున్న ఆ బంగాళదుంపలు కూడా ఈ తాలింపులో వేసేసి మొత్తం ఇదంతా కలుపుకుంటూ దీనిని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా ఇప్పుడే వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ బంగాళదుంపని బాగా కుక్ చేసుకుంటే లోన స్టఫ్ ఎంత టేస్టీగా ఉంటే మనకి స్నాక్ ఐటెం అనేది అంత టేస్టీగా వస్తుందండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత కళాయికి అతుక్కోవట్లేదు, విడిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా 1 పావు స్పూన్ వరకు మ్యాగీ మసాలా లేదా గరం మసాలాని లేదంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాని వేసుకొని బాగా కలిపేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈ లోపే చూసుకుంటే మనకి పిండి కూడా బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే ఫస్ట్ రెడీ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మరీ పెద్దగా చేసుకోకండి. చిన్నగా చేసుకొని పల్చగా రోల్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఇలా చిన్న బాల్స్గా రెడీ చేసుకున్న దాన్ని ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. మరి పల్చగా కాదు, ఆల్రెడీ చెప్పాను కదండి, మరి మందంగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత చుట్టూరు కాస్తంత నీళ్ళని అప్లై చేయండి. ఎందుకు అంటే ఈ నీళ్ళ తడితో చేసుకుంటే మనం రోల్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అలా నీళ్ళ తడిని చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప కర్రీని అయితే ఈ విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. మీకు ఎంత కర్రీ కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. స్టఫ్ ఎక్కువ ఇష్టమైనట్టే కాస్త స్టఫ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, చెప్పేదానికంటే ఫోల్డ్ చేసినప్పుడు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలాగ చివరలో అటు చివర ఇటు చివర ఇలా స్టిక్ చేసిస్తే స్టిక్ అయిపోద్ది. మనం పెట్టుకున్న స్టఫ్ కూడా బయటికి రాకుండా ఫ్రై చేసుకునేటప్పుడు ఉంటుంది. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాను. అలాగే ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటిని మాత్రమే వేసుకోండి. మరి ఎక్కువ ఓవర్లోడ్ వేసుకుంటే కనుక సరిగ్గా ఫ్రై అవ్వవు. కాస్త తక్కువ వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో
మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపటికి మంచి కలర్ వస్తాయండి. అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటినైతే ఆయిల్లో నుంచి తీసేయండి. తీసేసినాక మరి కాస్త కలర్ వస్తుంది. అలాగే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీటిని టమాటో కెచప్తో పేరప్ చేసి తింటే ఉంటుందండి, అబ్బబ్బబ్బా అద్భుతం అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్.